స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. దీనితో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది ఉంది. షణ్ముఖ దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. గణేష్ ఆలయం 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళ ఆయిచే స్థాపించబడింది మరియు తరువాత 1336లో విజయనగర రాజవంశ చక్రవర్తులచే మరింత అభివృద్ధి చేయబడింది. కాణిపాకం ఆలయం వినాయక, గణేశ పవిత్ర స్థలాలలో ఒకటి మరియు దీనిని శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. కాణిపాకం వినాయక స్వామి ఆలయం ప్రతిరోజు ఉదయం 05:00 గంటలకు తెరవబడుతుంది. సుప్రభాత సేవ అండ్ బిందు తీర్థ అభిషేకం పూజ ప్రతిరోజు 5:00కి అందించబడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, శీఘ్ర దర్శనం, నిజరూప దర్శనం, గణపతి పాదాలు అండ్ బావి దర్శనం లభ్యత ఆధారంగా ప్రతిరోజు ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 వరకు ప్రారంభమవుతుంది. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా కాణిపాకంలో కొలువు తీరిన స్వామి. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తమ కష్టాలను, కోరికలను విన్నవిస్తూ స్వామివారికి జుట్టు ఇస్తామని మొక్కుకుంటారు. అవి తీరిన తర్వాత తిరుపతి క్షేత్రంలో స్వామివారికి తమ జుట్టునని సమర్పిస్తారు. The visitors can go by the way of bus, train and airplane mode from Kanipakam. If you want to go by train, bus you should go train station or bus station in Chittoor. Otherwise if you want to go by airplane you should go to Tirupati airport.